హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాషన్ బ్లాగ్స్. నేను కొత్త రెసిపీతో వచ్చేసాను. మళ్ళీ గుత్తి వంకాయ నూరూరించే గుత్తి వంకాయ అండి. టేస్ట్ మొత్తం సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. కొత్తగా ట్రై చేశాను. చపాతీలోకి రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ప్లస్ ప్రాసెస్ కడాయి తీసుకొని దాంట్లో 2 లవంగాలు, 2 పట్టా చిన్న వేసుకోండి. తర్వాత 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, పల్లీలు 2 స్పూన్లు, పచ్చిమిరపప్పు 2 స్పూన్లు వేసుకొని అవి బాండలో వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అవి దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చి మెంతులు వేసుకోండి. ఎక్కువ చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే కర్రీ మొత్తము. 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను, అది చిన్న స్పూన్ అండి, మీరు చూసి వేసుకోండి. అవి వేసాక కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే సపరేట్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒకేసారి దాంట్లో ఫ్రై చేసేస్తున్నాను. చూడండి, నువ్వులు వచ్చి 1 టేబుల్ స్పూన్, ఆ క్లిప్ మిస్ అయిందండి. బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ మన టమాటాస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నామండి. మిక్సీలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ల కారం వేసేసానండి. ఇంకా కడాయిలో టమాటా, ఆనియన్, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం దూరగా ఫ్రై చేసేసేయండి. కొంచెం టమాటా అనేది కొంచెం మగ్గిన తర్వాత వేసేసేయండి. ఇంకా మన వంకాయ తీసుకొని అలా 4 టిప్స్ కట్ చేసుకొని దాంట్లో మన స్టఫింగ్ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది స్టఫ్ చేసేసి కొంచెం బాండలో వేసేసి అది దూరగా వంకాయ కొంచెం కలరిష్గా వచ్చిన తర్వాత వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. మన ఇంత మిక్సీ జార్లు మిగిలి ఉంటుంది కదండి పేస్ట్, ఆ పేస్ట్ నిమ్మకాయ చింతపండు రసం వేసేసి కొంచెం బాగా కలిపేసేయండి. అంతే, సిమ్లో పెట్టేసేయండి. చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా మనము కుక్ చేసుకోవాలి. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి, బాగా సాఫ్ట్గా ఎంత బాగుందో. అంతేనండి. కొత్తిమీర కావాలంటే లాస్ట్ చల్లుకోండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.